ప్రియ స్నేహితులారా, ఉదయకాలమున మరొక మిషనరీ జీవిత చరిత్రను మేము ముందుకు తీసుకురావడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమున జాన్ రాలీ మార్ట్ అనే జీవిత చరిత్రను మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఈ జాన్ రాలీ గారు అమెరికా దేశంలో ఉన్న న్యూయార్క్ పట్టణంలో 1865 సంవత్సరము 5వ నెల 25వ తారీఖున ఆయన జన్మించడం జరిగింది. క్లోరోఫామ్ అనే మత్తుమందు రసాయనాన్ని కనుగొన్న జేమ్స్ యంగ్ సింప్సన్ ఈయన ఒకసారి మీరు కనుగొన్న వాటిలో గొప్పది ఏది అని అడిగినప్పుడు ఆయన ఏమాత్రం సంకోచించకుండా నా జీవితంలో ప్రేమామయుడైన యేసుక్రీస్తును కనుగొనడమే నేను కనుగొన్న వాటన్నింటిలో గొప్పది అని సమాధానం ఇచ్చారు. సహోదరి, నువ్వు యేసుక్రీస్తును కనుగొన్నావా? 1886 సంవత్సరంలో 20 ఏళ్ల జాన్ రాలీ మార్ట్ ఒక సువార్త సమావేశానికి హాజరయ్యారు. ఆ కూడికలో దైవజనుడైన సిటీ స్టడ్ గారు యేసుక్రీస్తే ఈ లోకరక్షకుడు అని ఎంతో స్పష్టంగా విశదీకరించి ప్రసంగిస్తున్నారు. ఆయన చెబుతున్న ప్రతి ఒక్క వచనం మార్ట్ గారి యొక్క హృదయంలో క్రియ చేయడం ఆరంభించింది. దాని ఫలితంగా అదే రోజున మార్ట్ తనను క్రీస్తుకు అప్పగించుకున్నారు. ఇలా క్రీస్తును కనుగొన్న తర్వాత ఈ ప్రపంచానికి క్రీస్తును ప్రకటించాలనే తీవ్రమైన వాంఛ అతని హృదయాంతరంగాలలో కలిగింది. తద్వారా ఆయన విద్యార్థుల మధ్యలో సువార్త సేవను చేసి వారిలో ఒక ఆత్మీయ ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు. ఈ లోకాన్ని దేవుని వైపుకు త్రిప్పడానికి క్రైస్తవ విద్యార్థులు ఒక మీటగా పనిచేయగలరని బలంగా విశ్వసించిన మార్ట్ గారు 1895లో వరల్డ్ స్టూడెంట్ క్రిస్టియన్ ఫెడరేషన్ అనే దాన్ని స్థాపించారు. ప్రపంచ విద్యార్థుల క్రైస్తవ సమాఖ్యను స్థాపించారు. అంతేకాకుండా స్టూడెంట్ వాలంటరీ మూమెంట్ అంటే విద్యార్థుల స్వచ్ఛంద ఉద్యమాన్ని ప్రారంభించబడ్డానికి కూడా ఈయనే కారణం. 1910వ సంవత్సరంలో ఈయన ఈడెన్బర్గ్ మిషనరీ సమావేశాన్ని నిర్వహించి ఈ తరంలో ప్రపంచ సువార్త సేవ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సమావేశంలో 160 మిషనరీ ఉద్యమాలకు చెందిన 1200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటే అది ఒక ఆత్మీయ సంస్కరణకు దారితీసింది. ఆ కాలంలో YMCA యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ క్రైస్తవ యువకుల సంఘం యొక్క ముఖ్యమైన నాయకులలో ఒకరిగా ఉన్న మార్ట్ గారు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి సభ్యుల స్థానిక సముదాయాలని అలాగే సంఘ శాఖలను కూడా స్థాపించడం జరిగింది. శాంతిని ప్రోత్సహించడానికే పనిచేసే అంతర్జాతీయ ప్రొటెస్టెంట్ క్రైస్తవ విద్యార్థుల సంస్థలను స్థాపిస్తూ వాటిని బలపరుస్తూ ఆయన చేసిన కృషికి 81 సంవత్సరాల వయసులో 1946వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని కూడా ఆయన అందుకున్నారు. ఆయన కాలంలో అత్యంత విస్తృతంగా ప్రయాణించిన అలాగే విశ్వవ్యాప్తంగా విశ్వసించిన క్రైస్తవ నాయకుడని ఆయన గురించి కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే చివరికి తన వృద్ధాప్యం వరకు కూడా దేవునికి అలాగే మనుషులకు సేవలందించి సంతృప్తితో కూడిన జీవితాన్ని గడిపిన జాన్ మార్ట్ గారు 1955వ సంవత్సరంలో తన ప్రభువును చేరుకోవడానికి సమాధానంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం జరిగింది. ప్రియ స్నేహితులారా, సర్వలోకానికి సువార్త ప్రకటించడానికి మీరు కూడా ముందుకు రావాలని ఆశిస్తున్నారా? అలా ఆశించినట్లయితే జాన్ రాలీ మార్ట్ అనే జీవిత చరిత్ర మీకోసమే.